కరకట్ట నీళ్ల గురించినో లేకపోతే మరొకటి గురించినో ఇప్పటిదాకా విన్నాం. కానీ అలా కాదు ఇప్పుడు అంటే రాజకీయాలు నడిచినాయి. కానీ అది కాకుండా ఇప్పుడు ఏదో కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం మద్దతు ఉపసంహరిస్తుంది అని చెప్పి ఎవరో పోస్టులు పెడుతున్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మా మంత్రులు రేపే రాజీనామా చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. ఇట్లాంటి చర్యలతో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ తరహా విన్యాసాలు ఎప్పుడూ లేవు. అడిగేవాళ్ళు లేరని పేటీఎం బ్యాచ్ బరితెగించి బాధ్యతారహితంగా పోస్టింగ్లు పెడుతోంది. ఆధారం లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేయడం సరికాదు. మేము రాజీనామా చేయాలని మీ అభిప్రాయం అయితే దాన్ని మీ అభిప్రాయంగానే పోస్టింగ్ పెట్టుకోండి అని సీఎం హితవు పలికారు. ఇక్కడ రెండు కోణాలు ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజెస్ నుంచి అయితే ఇట్లాంటిది రాలేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నడుస్తున్నది ఏంటంటే క్రియేటెడ్ అంటే ఎదుటి పార్టీ పేరుతో మన వాళ్ళే కొన్ని ఇవి క్రియేట్ చేసి దాని ద్వారా సర్క్యులేట్ చేస్తున్నటువంటి ఇప్పుడు ఏ పేజీల నుంచి వస్తున్నాయో అట్లాంటిది వాళ్ళ మీదన ఎంక్వైరీ చేయండి, బొక్కలో దోయండి, నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడ రెండు కోణాలు, తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్యన విభేదాలు సృష్టించడం, రెండవది ఇక్కడ ప్రభుత్వాన్ని అక్కడ కేంద్రాన్ని భయపెట్టడం అన్నటువంటి ఇది ఒక ఆస్పెక్ట్లో చూస్తే. రెండవ ఆస్పెక్ట్లో చూస్తే ఇదిగో కేంద్రంతో ఇట్లా అని చెప్పేసి అంటున్నారు, మేము మీకు సపోర్ట్గా ఉన్నామని కేంద్రానికి సంకేతం ఇవ్వటం, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంది ఈ వ్యవహారాల వెనకాల. కాబట్టి ఇట్లాంటి పోస్ట్ పెట్టినోడు ఎవడైనా సరే తీసుకెళ్ళి బొక్కలో దోసేయండి, తప్పే లేదు. ఆయన అన్నది కరెక్ట్, డిమాండ్ చేయడంలో తప్పు లేదు. కానీ తెలుగుదేశం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా కనుక పెడితే ఖచ్చితంగా శిక్షించాల్సిందే.